శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం నమో భగవతే వాసుదేవాయ. మాఘ పురాణానికి 9వ అధ్యాయానికి స్వాగతం చెబుతూ మీ సామవేదం బాలసుబ్రహ్మణ్యం. నమస్కారం. ఈ 9వ అధ్యాయంలో తదుపరి కార్తవీర్యార్జునునకు గంగాజల మహిమను వివరించుట. ఓ కార్తవీర్యార్జున, శివ పూజ గురించి, శివ మహత్యము గురించి వివరించేదను విను. మున్ను శ్రీరామచంద్రుడు రావణుని చంపుటకు సముద్రముపై వారధి కట్టిన చోట శివలింగమును ప్రతిష్ఠించి శివుని ధ్యానించి వారధి దాటి రావణుని చంపాడు. అటులనే హనుమంతుడు సముద్రమును దాటునప్పుడు శివుని ధ్యానించి రామునకు నమస్కరించి మహాబలమును సంపాదించి సముద్రమును దాటి అర్జునుడు యుద్ధమునకు బయలుదేరే ముందు శివ పూజ చేసియే యుద్ధ రంగములో ప్రవేశించారు. ఎందరో మహానుభావులు శివుని ధ్యానించి తమకు జయము కూర్చుకొని స్త్రీలు తమ మనోవాంఛలను తీర్చుకొని కనుక ఈ పూజల యందు శివ పూజ పవిత్రమైనది. అటులనే నదులలో గంగానది పవిత్రమైనది. ఇటులనగా గంగాజలము విష్ణువు పాదము నుండి పుట్టినది, శివుని శిరస్సు నుండి ప్రవహించునట్టిదియు అయి ఉన్నది. కను గంగాజలము గురించి చెప్పబోవున్నది ఏమనగా, ఏ నీళ్లను కాని గంగా 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 అని 3 పర్యాయములు శిరస్సున చల్లుకొనచో ఆ నీళ్లు గంగాజలమును సమానమగును. గంగాజలము విష్ణుమూర్తి ప్రతిరూపము కనుక మాఘమాసములో గంగా స్నానము అత్యంత పుణ్యప్రదమని తెలుపుచు గంగాజల మహత్యమును గురించి కార్తవీర్యార్జునకు దత్తాత్రేయుడు ఇట్లు వివరించాడు. కొంతకాలము క్రిందట మగధ రాజ్యములో పురోహిత వృత్తిచే జీవించుచున్న 4 బ్రాహ్మణులుండిరి. 4 కుమార్తెలుండిరి. వారు నిండు యవ్వనవతులై ఉండిరి. కొన్నాళ్లకు ఆ గ్రామపు కోనేటిలో స్నానము చేయుటకు గురుకుల విద్యార్థి వచ్చాను. బ్రాహ్మణ కన్యల ఆ యువకుని అందము చూచి ఊహించి అతని సమీపించి చుట్టుముట్టి మమ్ములను వివాహము చేసుకోమని బలవంతము చేయగా ఆ బ్రాహ్మణ విద్యార్థి విద్య పూర్తి కానందున వారి కోర్కెలు నిరాకరించాను. అంత ఆ కన్యలు కోపముతో నీవు పిశాచివి కమ్ము అని శపించగా ఆ విద్యార్థియు మీరు కూడా పిశాచులవుదురుగాక అని ప్రతిశాపమిచ్చుటనే వారంతా పిశాచ రూపములతో ఆ కొరణ వద్దనే ఉండి అందరినీ బాధించి ఆహారము దొరికితే వాటాలకై పెనుగులాడుకుని చుట్టిరి. కొంతకాలమునకు ఒక సిద్ధుడా కోనేటి దగ్గరకు రాగా ఆ పిశాచముల తల్లిదండ్రులు తమ బిడ్డలకు కలిగిన పిశాచ రూపములు ఎట్లు పోవునని అడిగిరి. ఆ సిద్ధుడు వీరందరి చేత మాఘమాసములో గయలో ఉన్న త్రివేణిలో స్నానం ఆచరించినచో వారికున్న పిశాచ రూపములు తొలగిపోవునని వారట్లు చెప్పినారు. చెప్పినచో వారట్లు చేయుటచే ఆ 4 యథారూపములు కలిగినవి. అట్లు జరుగుటకు మాఘమాస మహత్యమే కారణం. మాఘమాసమందర నదీ స్నానము మనుజులకే కాక దేవతలకు గంధర్వులకు కూడా పవిత్రమైనది. ఒక మాఘమాసంలో ఒక గంధర్వుడు తన భార్యతో భూలోకానికి వచ్చి గంగానదిలో స్నానమాడి అతని భార్య మాత్రము స్నానం ఆచరించని చెప్పుటచే ఆమెకు దైవత్వం నశించి గంధర్వలోకానికి వెళ్ళలోకపోయింది. ఆమెను విడిచి ఆ గంధర్వుడొక్కడే వెళ్ళిపోయినాడు. ఆమె అడవిలో తిరుగుచూ విశ్వామిత్రుని ఉన్న చోటుకు వెళ్ళి వయ్యారముగా క్రీగంట చూశాడు. ఆమె అందానికి యవ్వనానికి విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుటచే ఇద్దరు కామక్రీడలతో తేలియాడెను. మరల ఆ గంధర్వుడు భార్యను వెతుకుచూ వచ్చుచుండగా విశ్వామిత్రుడు గంధర్వ స్త్రీ క్రీడించుచుండిరి. ఆ దృశ్యమును చూసి మండిపడుచు తపస్వి ఉండి కూడా ఇలా కామతృష్ణ కలవాడవైనందున నీ ముఖము కోతి ముఖము కలుగుగాక అని విశ్వామిత్రుని
పాషాణమయ్యుండుమని భార్యను శపించి వెళ్ళిపోయినాడు. విశ్వామిత్రుడు చేయనిది లేక వానరముఖం కలిగి ఉండగా నారదుడు ఆ విషయం తెలుసుకుని విశ్వామిత్రుని కడకు వచ్చి, విశ్వామిత్ర, క్షణభంగురమైన తుచ్చ కామ వాంఛకు లోనై నీ తపశ్శక్తి అంతయు వదులుకున్నావు. సరిలెం, గంగానదిలో స్నానం చేసి నీ కమండలంతో గంగాజలము తెచ్చి ఈ పాషాణంపై చల్లుము అని వివరించగా, విశ్వామిత్రుడు గంగానదిలో స్నానము చేసి విష్ణువును ధ్యానించి కమండలముతో నీరు తెచ్చి పాషాణముపై చల్లగా ఆ రాయి పూర్వం వలె గంధర్వ స్త్రీ రూపం పొంది గంధర్వలోకమునకు వెళ్ళిపోయినది. పూర్వరూపమునందిన విశ్వామిత్రుడు తపస్సుకు వెళ్ళిపోయినాడు. స్వస్తి స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం సమస్తా లోకా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు తథాస్తు. స్వస్తి.